బుడమేరు పరివాహక ప్రాంతం ప్రస్తుతం ఇంకా ఆందోళనకరంగానే కొనసాగుతుంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో బుడమేరుకు సంబంధించినటువంటి తీవ్రతతో అధికార యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ చేస్తుంది. భారీగా ఏర్పాట్లు చేశారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా బుడమేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నివాసాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం బుడమేరుకు సంబంధించినటువంటి తీవ్రత ఏ స్థాయిలో ఉగ్ర రూపంలో బుడమేరు ఈ స్థాయిలో ఎంత ఫోర్సులో ప్రయాణించడం, ఎంత ఫోర్సులో ముందుకు సాగడం కూడా కొంతవరకు కూడా ఆందోళన కలిగించేటువంటి అంశం. ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ప్రస్తుతం బుడమేరు ఛానల్కి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతం బుడమేరు ప్రవాహం ఏ స్థాయిలో ఉందో, చుట్టుపక్కల ఉన్నటువంటి నివాసాలను కూడా పూర్తిగా బుడమేరుకు సంబంధించినటువంటి ఛానల్ ముంచేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం విజయవాడలో బుడమేరు పూర్తిగా బుడమేరుని ఏ స్థాయిలో ప్రవహిస్తుందో చూసేందుకు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు అత్యంత ఎత్తైనటువంటి ప్రాంతం బుడమేరుకు సంబంధించినంత వరకు కూడా అత్యంత ఎత్తైనటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోకి ప్రస్తుతం మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఐ న్యూస్ టీమ్ ప్రస్తుతం బుడమేరుకు సంబంధించినంత వరకు కూడా ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, ఎలాంటి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పరిసరాలు ఉన్నాయి అనేది కూడా, బుడమేరు సిచ్యువేషన్ ఏంటనేది కూడా మనం చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగానే ఇప్పుడు మనం అత్యంత ఎత్తైనటువంటి ప్రాంతం బుడమేరుకు సంబంధించినంత వరకు కూడా అత్యంత ఎత్తైనటువంటి ప్రాంతంలో మనం ఎక్కుతున్నాము. ఇప్పుడు కెమెరామెన్ కిషోర్ కూడా చాలా సాహసం చేసి బుడమేరుకు సంబంధించినటువంటి నదీ పరివాహక ప్రాంతానికి సంబంధించి పరిస్థితులను కూడా వీడియో రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. పైకి ఎక్కి పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, నదీ పరివాహక ప్రాంతం ఒకవైపు, ఇంకోవైపు బుడమేరు పరివాహక ప్రాంతం పూర్తిగా కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి వివరాలను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మనం పూర్తిగా బుడమేరుకు సంబంధించినటువంటి అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశం, పూర్తిగా బుడమేరుకు సంబంధించినటువంటి పరివాహక ప్రాంతం చూస్తున్నాం. ఇంకోవైపు విజయవాడ రాజరాజేశ్వరిపేట ఒకవైపు, పాత రాజరాజేశ్వరిపేట ఒకవైపు, సింగినగర్ ఒకవైపు, లోనా సెంటర్ ఒకవైపు, పైపుల్ రోడ్డు ఒకవైపు, ఈ మొత్తం పరిసర ప్రాంతాలని కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతం బుడమేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్టుగా మనకు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు బుడమేరు పరివాహక ప్రాంతంలో దిగువ ప్రాంతానికి నీళ్లు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నంలో, అంటే లోతట్టు ప్రాంతం కావడంతో కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ని అధిగమించేటువంటి క్రమంలో భాగంగానే ఇప్పుడు అధికార యంత్రాంగం భారీగా మోటార్లు పెట్టి, ప్రత్యేకమైనటువంటి ట్రాక్టర్స్ని పెట్టి, ప్రొక్లైన్లు పెట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ప్రమాదం లేకుండా ప్రస్తుతం చూసేటువంటి ప్రయత్నంలో అధికార యంత్రాంగం గత వారం రోజులుగా బుడమేరు నదీ పరివాహక ప్రాంతంలో పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దశాబ్దాలుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా మనతో ఉన్నారు. వాళ్ళు కూడా అసలు బుడమేరుకు సంబంధించినటువంటి తీవ్రత ఎలా ఉంటుంది, దీని సీరియస్నెస్ ఎలా ఉంటుంది, వీటికి సంబంధించి దశాబ్దాలుగా ఎదురవుతున్నటువంటి వరద ముంపుకు సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయంలో కూడా మనతో మాట్లాడేందుకు స్థానికులు కూడా ఉన్నారు. చెప్పండి, మీరు 2 సంవత్సరాల నుంచి బుడమేరు పరివాహక ప్రాంతంలో ఉంటున్నారు, ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది? మేము గత 25 సంవత్సరాల మట్టి ఇక్కడే ఉంటున్నాము. కాకపోతే ఇప్పుడు వచ్చిన ఈ వరద ఏంటంటే పైనుండి వచ్చిన ఇది అధికారి ఆక్రమణ ఎక్కువైంది. మెయిన్ బుడవేట్టు ఇల్లు కట్టేస్తాం, బుడవేరుని ఆక్రమించేస్తాం. ఈ పరోగం వల్ల 190% ఈ ప్రమాదం జరుగుతానికి ముఖ్య కారణం అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్? ఇప్పుడు 3 రోజుల మట్టి తగ్గుముఖం తగ్గుతుంది, పెరుగుతుంది, తగ్గుతుంది, పెరుగుతుంది, లెవెల్గానే ఉంటుంది. కానీ 2-3 రోజుల వరకు కూడా మా పరిస్థితి ఇట్లాగే కొనసాగే ఉందని చెప్పి అధికారులు హెచ్చరించి కావాల్సిన సౌకర్యాల మట్టికి నిన్నటి మట్టి వాటరు ఇవన్నీ కూడా లోనికి వచ్చి ఇచ్చే పరిస్థితులు కనపడి, అంతకుముందు 2 రోజులు ఏమీ లేకోకుండా, తిండి తిప్పలు కూడా లేకోకుండా అట్టాగే ఇరుక్కుపోయి ఉండే పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, మొత్తం ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఇటువైపు బుడమేరుకు సంబంధించినంత వరకు కూడా విజయవాడ సరిహద్దు, విజయవాడ ప్రాంతంలోకి ఎంటర్ అయ్యేటువంటి వంతెన బుడమేరు వంతెన. ఈ బుడమేరు వంతెనకి సంబంధించి ఎంత స్థాయిలో ప్రమాదకరమైనటువంటి రీతిలో నీరు ప్రవహిస్తుంది అనేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ ఇంత హిల్ వ్యూ, ఇంత హైట్లో వచ్చాం కాబట్టి మనకి వ్యూ అంతా కూడా స్పెసిఫిక్గా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ కిషోరు
క్లియర్గా మనకి విజువల్స్ అన్నీ కూడా క్లియర్గా చూపిస్తున్నారు. ప్రస్తుతం బుడమేరుకు సంబంధించినటువంటి తీవ్రత, బుడమేరుకు సంబంధించినటువంటి ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మాత్రం ఇప్పుడు మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ బుడమేరు తీవ్రతకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఇప్పుడు వరకు మనం ఇక్కడ బుడమేరుకు సంబంధించినంత వరకు కూడా రాజరాజేశ్వరపేట, అయోధ్య నగర్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ అన్నీ చూసాం. ఇక మిగిలినటువంటి అజిత్ సింగ్ నగర్, పైపుల్ రోడ్డు, పాత వైఎస్ఆర్ కాలనీ, వీటన్నిటిలో కూడా సిచ్యువేషన్ ఎలా ఉంది, బుడమేరుకు సంబంధించినటువంటి ప్రమాద తీవ్రత ఎలా ఉందో కూడా అక్కడికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం బుడమేరు నది పరివాహక ప్రాంతంలో తీవ్రంగా ముప్పుకు గురైనటువంటి అజిత్ సింగ్ నగర్ ప్రాంతం. అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో ఉన్న ఇప్పటికీ ఇక్కడ పూర్తిగా నీరు బయటకు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే లోతట్టు ప్రాంతం కావడంతో, దిగువ ప్రాంతం కావడంతో, బుడమేరుకు సంబంధించినంత వరకు కూడా దిగువ ప్రాంతం కావడంతో యంత్రాంగం ఎంతో శ్రమించినప్పటికీ కూడా పూర్తిగా సహాయక చర్యలను పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకొచ్చినప్పటికీ కూడా ఇలాంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికీ ట్రాక్టర్స్ ద్వారా ఇతరత్రా ఉన్నటువంటి అన్ని వనరులను ఉపయోగించుకొని పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని రెస్క్యూ చేసేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా 3 రోజులుగా విద్యుత్తుకి సంబంధించినటువంటి సమస్య తలెత్తింది. విద్యుత్తుకి సంబంధించినటువంటి సమస్య తలెత్తడం వల్ల కొంతవరకు కూడా ఇబ్బందులు ఉండేటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది. విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి యంత్రాంగం నిరంతరం పనిచేస్తుంది. అదేవిధంగా ఇతర రహదారులు కూడా చూస్తున్నాం. ప్రతి వీధి, ఏ వీధి చూసినా కూడా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తిగా వాహనాలు కూడా నడవలేనటువంటి పరిస్థితి. దీంతో బొలెరో లాంటి వాహనాలు, స్కార్పియో లాంటి వాహనాలు, అదేవిధంగా పెద్ద ఎత్తున ట్రాక్టర్స్ని వినియోగిస్తే కానీ సహాయక చర్యల్లో పాల్గొనలేనటువంటి సిచ్యువేషన్ ఎలక్ట్రిసిటీ ఇతరత్ర ఉన్నటువంటి అధికారులు. ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక డ్రైనేజీకి సంబంధించినటువంటి సమస్య. ఈ డ్రైనేజీకి సంబంధించి ముంపుకు గురైనటువంటి ప్రాంతం, డ్రైనేజీ పూర్తిగా పూడుకుపోవడంతో వాటర్ కూడా బయటకు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్. ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో డ్రైనేజీలో సిల్ట్ తీయడానికే రోజుల తరబడి సమయం పట్టేటువంటి పరిస్థితి ఉంది. డ్రైనేజీలో హెల్మెట్లు కొట్టుకొస్తున్నాయి, ఇతరత్ర భారీ వస్తువులు కొట్టుకొస్తున్నాయి. అవన్నీ కూడా డ్రైనేజీని బ్లాక్ చేస్తున్నాయి. ఆ బ్లాక్ చేయడం వల్ల వాటర్ ముందుకు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ సిచ్యువేషన్ కారణంగానే ఇప్పుడు ఉన్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. బుడమేరుకు సంబంధించినటువంటి పరివాహక ప్రాంతం ప్రవాహం ఏ స్థాయిలో ఉంది అనే చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ. ఇంటిలో ఉన్నటువంటి వస్తువులు కూడా కొట్టుకొచ్చాయి. ఆ కొట్టుకొచ్చినటువంటి వస్తువులన్నీ కూడా డ్రైనేజీకి అడ్డుగా పడ్డాయి. ఇక వాహనాల సంగతి అయితే ఇంకా చెప్పాల్సినటువంటి పని లేదు. పూర్తిగా వాహనాలు కూడా డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితి. కొట్టుకొచ్చినటువంటి వాహనాలు, ఈ వాహనాలన్నీ కూడా ముందుండేటువంటి వాహనాలు, అవన్నీ కూడా కొట్టుకురావడం ద్వారా ఒకదాన్ని ఒకటి ఢీకొనడం వలన పూర్తిగా నీటికి సంబంధించినటువంటి ప్రవాహంతోనే ఈ వాహనాలన్నీ కూడా ఇబ్బందులు పడి ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ బుడమేరు పరివాహక ప్రాంతం అజిత్ సింగ్ నగర్, ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ కరెంట్ ఆఫీస్ సమీపంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఎటు చూసినా కానీ బుడమేరుకు సంబంధించినటువంటి వరద తీవ్రత, ఏ వీధి చూసినా కానీ బుడమేరుకు సంబంధించినటువంటి వరద తీవ్రత, వాహనాలన్నీ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి వాహనాలన్నీ కూడా పడిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అవన్నీ మళ్ళీ పనిచేస్తాయో లేదో తెలియనటువంటి పరిస్థితి. ఇన్సూరెన్స్ ఉన్నా కూడా క్లైమేటికల్ సిచ్యువేషన్స్కి ఇన్సూరెన్స్ ఎంతవరకు అప్లికబుల్ అవుతుంది అన్నది కూడా తెలియలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇలా చూసుకుంటే కనుక ప్రతి ఇంటిలో, ప్రతి గడపలో కూడా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళైతే పూర్తిగా ఇంటిని ఖాళీ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక పైన 2వ అంతస్తులో కానీ 1వ అంతస్తులో కానీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం బిక్కుబుక్కుమంటూ ఇంకా ప్రాణాలను పణంగా పెట్టుకొని, ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని బతకాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్తో బుడమేరు పరివాహక ప్రాంతం ఉంది. ఈ రకమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడడానికి ఇంకో 48 గంటలు సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా పైన ఎగువ ప్రాంతంలో వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వర్షపు నీరంతా కూడా బుడమేరుకు సంబంధించినటువంటి పరివాహక ప్రాంతంలోకి రావడంతో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఇక ఇళ్లలో 1వ అంతస్తులో, 2వ అంతస్తులో 3 రోజులుగా విద్యుత్తు, ఆహారం తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళని కూడా పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉందో కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం.
ఒకటి కాదు రెండు కాదు 3 రోజుల పాటు కరెంటు కూడా లేకుండా తినడానికి తిండి దొరుకుతుందో కూడా దొరకలేనటువంటి సిచ్యువేషన్లో ఒక మానసికమైనటువంటి ఆందోళన, మానసికమైనటువంటి క్షోభతో జీవనం గడిపారు బుడమేరు ప్రాంతానికి సంబంధించినటువంటి వాసులు. ఇప్పటికీ ఈ నీటి ప్రవాహంలోనే జీవనం గడపాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఎవరు కూడా నివాసం లేనటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా చంటి పిల్లల్ని తీసుకొని ఇళ్లలో నుంచి బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు తమ లగేజెస్తో తీసుకొని వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఫ్యామిలీ అంతా కూడా బయటకు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ని నుంచి ఇప్పుడు బయటపడటం కూడా బుడమేరు పరిసర ప్రాంత వాసులకి ఒక సవాలుగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోర్ చూస్తే సెకండ్ ఫ్లోర్ ఇది. ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో ఈ ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి జీవన విధానం ఎలా ఉందో చూస్తున్నాం. వరద బాధితులకి ఇచ్చినటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారం తినాల్సినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా వరద బాధితులకు అందించినటువంటి పులిహారతో జీవనం గడుపుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. పిల్లలు, వృద్ధులు ఇక్కడే ఉండి ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది. పూర్తిగా ఒక ఫ్యామిలీకి జీవనం సాగించడానికి వచ్చినటువంటి ఇబ్బంది. ఎలాంటి ఇబ్బంది వచ్చిందంటే కనుక తినేటువంటి ఫుడ్, ఇంట్లో వండుకోలేనటువంటి ఫుడ్, పులిహారతో వరద బాధితులకి అందించేటువంటి ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని 3 రోజులుగా అందుకుంటూ ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయంతో వాళ్ళు ఫుడ్ తింటూ కడుపు నింపుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చెప్పండి, ఎలా ఉంది బుడమేరు వచ్చిన తర్వాత మీ జీవన విధానం ఎలా అయింది? చాలా ఇబ్బంది పడిపోయాం. 3వ రోజు నుంచి ప్రభుత్వం బాగానే అన్ని పంపించడం, అన్నీ బాగానే సహాయ చర్యలు బాగానే ఉన్నాయి. కానీ కరెంట్ ప్రాబ్లం 4 రోజులు లేదు. ఇప్పుడు కూడా వస్తుంది పోతుంది. వాటర్ తాగడానికి వాటర్ లేవు. మొన్న అయితే పరిస్థితి అక్కడ అంబులెన్స్ ఆగిపోయింది. పైపు రోడ్ల నుంచి వస్తుందంట అంబులెన్స్ పైపు రోడ్ల నుంచి వస్తుందంట. అది మధ్యలో అక్కడ ఆగిపోయిందండి. ఈ లోతు నీళ్ళు, జనాలు ఎవరు లేరు. ప్రెగ్నెంట్ పేషెంట్, ఆమె స్పృహ లేదా. ఇక్కడికి వస్తేనే కరెంట్ లేదు, తీసుకెళ్ళిపోమన్నారు. అక్కడ తోసుకుంటా ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ అందరం కలిసి, ఆడోళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి పాపం ప్రెగ్నెంట్ పేషెంట్గా తీసుకొని వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళినా కానీ ఈ వైసీపీ, టీడీపీ వాళ్ళు ఫోటోలు తీసుకోవటం అవి తప్ప పక్కకు కూడా తప్పుకోవట్లేదు. గసిద్దే కానీ అప్పుడు పక్కకు తప్పుకున్నారు. వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళని వాళ్ళ పోలీస్ జీబులోనే పంపించారు. అతనికి ట్యాంక్స్ అంటే చెప్పండి చాలు. స్మైల్ హాస్పిటల్లో డెలివరీ అయిందండి. కాకపోతే ఆ పిల్లలకి బాగా ఇంత లోతు నీళ్ళు వచ్చేసరి తినటానికి లేక, ఉండటానికి లేక, మందులు లేక 5 రోజులు కానిపోయి ఉంది కదా, ఎటు కాకుండా అయిపోయింది. ఇంకా ఇంటికి తెచ్చుకొని ఇంకెటు కాకుండా అయిపోయింది అసలు మా పరిస్థితి. కానీ తినటానికి అంటారా పెడుతున్నారు కానీ ఇంకా వేరే ఆటకు మటుకు పిల్లలు ఉండలేకపోతున్నారు. కరెంట్ లేక ఏమి లేక అసలు ఉండలేకపోతున్నారు. అసలు పిల్లలతో ఇబ్బంది అయిపోయింది. మాకు పిల్లలు చాలా మంది ఉన్నారు కదా, అది కరెంటుతోనే ఇబ్బంది అయింది. మేము ఈ పూటగా పూట తెచ్చుకొని తినేవాళ్ళం. ఇప్పుడు బయటికి వెళ్ళి పని చేసుకుంటాను ఇక్కడ మాకు ఏది లేకుండా పోయింది అసలు పిల్లలతో. ఇంకా వాళ్ళు ఇచ్చినయే పెట్టుకొని తింటున్నాం, అలాగుంటున్నాం అంతే. ఇంకోవైపు నిద్రపోదామన్నా కూడా పైనుంచి కూడా సీలింగ్ కూడా కారిపోయి అంత వర్షానికి, అంత తీవ్రతగా ఉన్నటువంటి భారీ వర్షాలు విస్తారంగా కురియడంతో నీళ్ళు పోవాలో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్స్లో పూర్తిగా నీళ్ళన్నీ కూడా మునిగిపోయి స్లాబ్ అంతా కూడా కారిపోతున్నటువంటి నేపథ్యంలో కనీసం వంటగదిలో వండుకోవడానికి కూడా లేనటువంటి సిచ్యువేషన్స్. బాధితులకి ఇచ్చినటువంటి ఈ పులిహారతోనే కుటుంబాలు చూసాం మనం. 5 రోజుల పాపకి ఫుడ్ కావాలి, పాలు కావాలంటే తల్లి తినాల్సినటువంటి పులిహార. ఇలాంటి సిచ్యువేషన్స్ కిచెన్స్లో చూసుకుంటే కనుక మనకి చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. వండుకున్నటువంటి అన్నం కూడా పాడైపోవడంతో దాన్ని కూడా తినలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. అంటే క్లైమేటికల్ సిచ్యువేషన్స్, జరిగినటువంటి పరిస్థితులు ఎవరు కూడా కావాలని చెప్పి చేసినటువంటి పరిస్థితి అయితే కాదు. మనం బుడమేరు ప్రాంతంలో, సింగనగర్ ప్రాంతంలో ఇప్పుడు మనం చూసాం. ఇంకా మిగిలిన ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటనేది కూడా ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. బుడమేరు పరివాహక ప్రాంతంలో సింగనగర్ ప్రాంతం, రాజరాజేశ్వరిపేట, పాత రాజేశ్వరిపేట ఈ చాలా కీలకం. ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ విద్యుత్ కూడా పునరుద్ధరించలేనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే విద్యుత్ సిబ్బంది రావాలన్నా కూడా ఇబ్బంది పడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాంటి సిచ్యువేషన్స్ని కూడా అధిగమించి
కార్మికులు ఎవరైతే ఉన్నారో విద్యుత్తుకు సంబంధించినటువంటి సమస్యని సాల్వ్ చేసేందుకు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా కేవలం విద్యుత్తుకు సంబంధించినటువంటి సమస్యని రెక్టిఫై చేసేందుకు వచ్చినటువంటి స్టాఫ్ వీళ్ళందరూ కూడా నిరంతరం శ్రమిస్తే కానీ ఇప్పుడు విద్యుత్ అందించలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఈ సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో విద్యుత్తుకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించేందుకు కార్మికులు పడుతున్నటువంటి అవస్థలు, వీళ్ళు కూడా దాదాపుగా వారం రోజుల నుంచి నిద్రాహారాలు మాని కనీసం తినడానికి కూడా తిండి లేనటువంటి సిచ్యువేషన్లో వీళ్ళందరూ కూడా పనిచేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయినా కూడా విద్యుత్తుకు సంబంధించినటువంటి సబ్స్టేషన్ చూస్తున్నాం పూర్తిగా నీటిలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్. చెప్పండి, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఇక్కడ మనకి? ఎందుకు ఇంత ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఇంత ఇబ్బంది పడినా కానీ పని చేయలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. వరద బాగా ఉధృతంగా ఉందండి. ఈ వరద వల్ల కరెంటు చాలా ఇబ్బందిగా ఉంది. చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. కరెంటు మాత్రం మేము మెండపేట నుంచి వచ్చామండి. చాలా అవస్థలు పడుతున్నాం. చాలా బాగా చేస్తున్నారు, డిపార్ట్మెంట్లు బాగా పని చేస్తున్నారండి. కరెంట్ ఇచ్చామండి చాలా మట్టుకి, ఇంకా ఇవ్వాలండి. ఇంకా కష్టపడి చేస్తాకి వెళ్తున్నాం సార్. అంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి మీరు ఇక్కడ సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకమైనటువంటి ఎక్విప్మెంట్ తెచ్చుకున్నారు. విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి స్టాఫ్ అంతా కూడా ఇప్పుడు గ్రౌండ్లో ఉన్నారు. వాటర్లో ఉండి అత్యంత ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్లో వాటర్లో విద్యుత్ని పునరుద్ధరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరికొంతమంది స్టాఫ్ కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు ఇంత కష్టపడి మీరు ఈ పనులు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది? మెండపేట నుంచి వచ్చామండి. మెండపేట నుంచి వచ్చాం సార్. మేము మొత్తం ఎలక్ట్రికల్ మొత్తం అంతా ఆగిపోయింది కదా కరెంటు. ఇప్పుడు మేము ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మేము ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాక దూరం నుంచి వచ్చాం. మొత్తం ఇప్పుడు మేము కరెంటు అందిస్తాం మొత్తం అందరికి కరెంట్ అందిస్తే ఇబ్బంది లేకుండా చేస్తామని చూస్తున్నాం. మనం విద్యుత్కి సంబంధించి స్టాఫ్ వెళ్ళాలన్నా కానీ రాకపోకలు సాగించాలన్నా కానీ వీలు లేనటువంటి సిచ్యువేషన్స్లో భారీ ఎత్తున పెద్ద ఎత్తున వాటర్కి సంబంధించినటువంటి నిల్వలు పెరిగిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఇప్పటికీ ఇంకా వరద ముంపు నుంచి బయటకు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్స్లో చాలామంది ఇప్పటికీ కూడా అవసరమైనటువంటి నిత్యావసరాలన్నీ కూడా తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా బయటకు వెళ్ళి నిత్యావసరాలు తెచ్చుకునేటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. వాటర్ బాటిల్స్, అదేవిధంగా మజ్జిగ, పాలు తెచ్చుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఇప్పటికీ కూడా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. స్థానికులు ప్రభుత్వం కూడా పూర్తిగా ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటితోనే ఇప్పుడు వీళ్ళు కడుపు నింపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. స్థానికులు ఉన్నారు, మాట్లాడదాం. సార్, నా పేరు కె లక్ష్మణ్ సార్. నేను అక్కడ కృష్ణవట సింగనగర్ కృష్ణవట సెట్లో ఉన్నా సార్. 1వ తారీఖు స్టార్ట్ అయింది సార్. ఉదయం 9:30 గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం 5 గంటల వరకు దగ్గర 6 అడుగుల లోతు వచ్చింది సార్. కనీసం మాకు గవర్నమెంట్ ఉన్నా కానీ పట్టించుకోవటం మా వైపు కనీసం ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ఎవరు కూడా కనీసం రెస్క్యూ ఆపరేషన్ అని కానీ చేయటం కానీ కూడా లేదు సార్. కొంచెం మా వైపు చూసే నాదులే లేదు సార్. ఏదో బతికున్నాం అంటే బతికున్నాం. ప్రజలు బాగుంటే అందరూ బాగుంటారు కదా సార్. మెయిన్ అది కాన్సెప్ట్. ప్రజలు బాగుండాలి, అందరూ బాగుండాలి అనే ధోరణిలో కనీసం మాకు సహాయ చర్యలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి సార్. ఎవరూ పట్టించుకోవట్లేదు సార్. ఏదో ఉన్నారు, రెవెన్యూ సిబ్బంది వస్తుందా, పారిశుద్ధ కార్మికులు కానీ రెవెన్యూ కానీ టీచర్స్ కానీ వీళ్ళందరూ ఆన్ డ్యూటీలో ఉంటున్నారు. కానీ కొంచెం మనకి పిల్లలని పసిపిల్లలు ఉన్నారు, పాలు తాగని పిల్లలు కానీ తర్వాత వృద్ధాప్యం ఉన్న వాళ్ళు కానీ చాలా కనీసం 100 సంవత్సరాలు అవుతుంది సార్. ఇట్లాంటి సిచ్యువేషన్ జరగట్టు ఇది 100 సంవత్సరాల క్రితం ఇలాంటి విపత్తు అనేది ఎప్పుడు జరగలేదు సార్. ఇదే మొట్టమొదటిసారిగా మేము అనుకుంటున్నాం సార్. దీనివల్ల మేము చాలా నష్టం. మా బండి కూడా మొత్తం కొట్టుకుపోయింది సార్. ఉన్న ఫ్రిడ్జ్లు కానీ తర్వాత కూలర్స్ కానీ ఉన్న సామాన్లు కానీ మొత్తం కూడా కొట్టుకుపోయి ఎందుకు పనికిరాని ఉన్నాయి సార్. గవర్నమెంట్ ద్వారా దయచేసి ఏమన్నా మానవతా దృక్పథంతో కొంచెం ఏదైనా మాకు ఏమైనా నష్టపరిహారం చెల్లిస్తారని కోరుకుంటున్నాం సార్. అంతకు మించి తప్పేమీ లేదు సార్. ఇప్పటికీ మనం చూస్తున్నాం ట్రాక్టర్స్ ద్వారా పూర్తిగా పోలీసుల సహకారంతో వరద బాధితులకి పూర్తిగా ఆహారాన్ని పంపిణీ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. నిత్యావసరాలకు సంబంధించి తినటానికి సంబంధించినటువంటి అంశం, తినటానికి కూడా లేనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ వాటర్స్కి సంబంధించి కావచ్చు, ఇతర నిత్యావసరాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళందరూ కూడా వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే వరద బాధితులు కొంతవరకు ఆందోళనకు గురవుతారు కాబట్టి వాళ్ళకి భరోసా కల్పించేందుకు పోలీస్ సెక్యూరిటీని కూడా కల్పించారు. సార్ చెప్పండి, ఇలాంటి పరిస్థితి మీరు ఎప్పుడన్నా ఫేస్ చేశారా? ఇంత కష్టపడి మీరు సేవలు అందిస్తున్నారు, ఈ సందర్భంలో మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉంది సార్. చాలా బాధగా ఉంది. ఇలాంటి పరిస్థితులు చూసి వాళ్ళందరినీ చూస్తే మాకు కూడా కొంచెం మనసు చెల్లించిపోతుంది సార్. ఏమేం చేస్తున్నారు ఇక్కడ మీరు?
ఫుడ్ ప్యాకెట్స్, మామూలుగా మిల్క్, వాటర్ బాటిల్స్ అవి సప్లై చేస్తున్నాం సార్. అంటే ఇన్ని రోజులుగా కూడా మీరు కూడా కంటి మీద కునుకు లేకుండా నిత్యం పని చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎలా ఉంది? ఎలా మీరు అంతకుముందు అసలు చూసారా ఇలాంటి సిచ్యువేషన్ అసలు మా సర్వీస్లో ఇంతవరకు ఎప్పుడు చూడలేదు సార్, ఇదే ఫస్ట్ టైం సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఏమేమి అందిస్తుంది? గవర్నమెంట్ మామూలుగా ఫుడ్ ప్యాకెట్స్ కానీ, మిల్క్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ వాళ్ళకి కావాల్సినవన్నీ నిత్యావసరాల వరకు ఫుడ్ ప్యాకెట్స్ అయ్యి అందిస్తున్నారు సార్. మొత్తం చూస్తున్నాం ఇక్కడ ఇప్పుడు మొత్తం ట్రాక్టర్స్ ద్వారా వాటర్కి సంబంధించి, ఫుడ్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అవన్నీ కూడా పూర్తిగా స్టాఫ్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా రెస్క్యూ చేసేటువంటి క్రమంలో భాగంగా వాటర్ బాటిల్స్, ఇతరత్ర ఉన్నటువంటి ఫుడ్ ప్యాకెట్స్ని కూడా అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చాలామంది ఇప్పటికీ కూడా వీటిని అందుకునేందుకు ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. మహిళలు కూడా పెద్ద ఎత్తున బయటికి వచ్చి ఆహారం కోసం ఎదురు చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. త్రాగునీటికి సంబంధించినటువంటి సమస్య కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఇప్పుడు ఏంటమ్మా, ఏంటి సమస్య ఏంటి అసలు? ఇగో ఇప్పుడు ఆగమంటే ఆగుతున్నారా? ఎక్కడ ఆగుతారు? ఇగో వెళ్ళిపోతున్నారు. అటువైపు మేము ఉంటున్నాము కానీ ఏ సప్లై లేదు, ఏమీ లేదు. లేదు, ఇదే ఫస్ట్ టైం మేము చూడండి. మేము 23 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. కొంచెం ముందుకు వెళితే మనకి కృష్ణా హోటల్ సెంటర్కి సంబంధించినటువంటి ప్రాంగణం ఉంటుంది. అక్కడ మరింత ఇబ్బంది ఉందని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇబ్బంది ఏంటనేది కూడా తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం సింగినగర్ ప్రాంతం, బొడమేరు ముంపుకు గురైనటువంటి ప్రాంతం లోనా సెంటర్లో ఉన్నాం. లోనా సెంటర్లో ఇప్పటికీ కూడా సిచ్యువేషన్ చూస్తున్నాం. నలుదిక్కుల 4 రోడ్లలో కూడా బొడమేరుకు సంబంధించినటువంటి వరద తీవ్రతకు సంబంధించినటువంటి అంశం. అమ్మ, ఎక్కడ మీరు ఇప్పుడు మీకు అందించేటువంటి ప్రయత్నం మేమే చేస్తాం, మీరు ఏం కంగారు పడమంటే. అంటే ఎలా ఉంది అసలు సిచ్యువేషన్ ఇక్కడ? ఎందుకు ఇంత పరిస్థితి వచ్చింది? అది బొడవేరు పొంగడం వల్ల కట్ అయిందని చెప్పారు సార్. సండే 9 కల్లా, అంతకుముందు వర్షం పడింది కానీ లేదు వాటరు. సండే ఫుల్గా వచ్చేసింది సార్. 10 కల్లా మొత్తం అయిపోయింది. మేము ఏం జాగ్రత్త చేసుకోలేకపోయాం అసలు. మాదైతే ఫ్యాన్సీ షాప్ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది. మొత్తం మెటీరియల్ మొత్తం పాడైపోయింది సార్. ఏదైనా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం అంతే సార్. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఉంటున్నారు ఇక్కడ? సిచ్యువేషన్ ఏంటి? 15 ఇయర్స్ నుంచి ఉంటున్నాం సార్. ఇంతవరకు ఎప్పుడూ లేదు ఫ్లడ్, ఇప్పుడే రావడం. ఈ 10 ఇయర్స్లో ఇప్పుడే చూడటం నేనైతే. అంటే మీరు 10 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఇంత స్థాయిలో వరద వచ్చినప్పుడు సహాయక చర్యలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ఆదుకుంటుంది. సహాయక చర్యలు ఎలా ఉన్నాయి? కొద్దిగా అయితే బెటరే సార్. అంత లేదు, పర్వాలేదు. కొద్దిగా అయితే పర్వాలేదు. అంత కాకపోయినా కొద్దిగా బెటరే సార్. కొద్దిగా బాగానే చర్యలు తీసుకుంటున్నారు. అండ్ సండే మార్నింగ్ పోతే మనకి ఇక్కడ ఎలక్ట్రిసిటీ కూడా డిపార్ట్మెంట్ అలర్ట్ అయ్యి ఎలక్ట్రిసిటీ కూడా బాగానే ప్రొవైడ్ చేసింది సార్. ఇప్పుడు ఇంత వాటర్లో ఎలక్ట్రిసిటీ అయితే ప్రొవైడ్ చేయలేరు ఎవరు. బాగానే ప్రొవైడ్ చేస్తుంది. వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు, అంతా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే కాకపోతే ఇలా మెయిన్ రోడ్డే కాకుండా సందుల్లో ఉన్న వాళ్ళకి కూడా అందాలని మా కోరిక అంతే. ఇప్పుడు మనమే కాదు కదా, సందుల్లో వాటిల్లో కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా సహాయ చర్యలు పొందాలనేదే నా కోరిక. థ్యాంక్ యూ. మొత్తం మీద మరికొంతమంది వరద బాధితులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారం తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఎలా ఉంది ఇన్ని రోజులు? కాదండి, మీరు మళ్ళీ మేము బయటికి వెళ్ళి కొనుక్కొని వస్తున్నాం. వాళ్ళు ఇచ్చేవి ఏమి లేవు, వేస్ట్. ఒక వాటర్ తప్పితే రెండోది ఏది ఉపయోగపడట్లేదు. ఎందుకు? వాళ్ళు లాంగ్ నుంచి తీసుకొస్తున్నారు కానీ ఆహార పొట్లాలు ఓపెన్ చేస్తే తినడానికి పనికిరావట్లేదు. ఓన్లీ వాళ్ళు వాటర్ తప్పితే ఇంకేటి పని చేయట్లేదు. వాటర్, బిస్కెట్లు పని చేస్తున్నాయి వాళ్ళు ఇచ్చినాయి. వాళ్ళు నిన్నటి నుంచే వస్తున్నారు. నిన్న రాత్రి నుంచి వస్తున్నారు వాళ్ళు ఇవ్వటానికి. మొన్న 3 రోజుల నుంచి లేదు, ఎవ్వరు లేరు. నిన్న రాత్రి నుంచే వస్తున్నారు, ఇస్తున్నారు. కానీ వాటర్ ప్యాకెట్లే పని చేస్తున్నాయి. దాని బదులు ఏదైనా బన్నో అయ్యో ఇస్తే బెటర్. కానీ అన్నం భోజనాలు ఇచ్చి అనవసరంగా పారేస్తున్నారు. వేస్ట్. అన్నం భోజనాలు వేస్ట్. అనవసరంగా పారేయటం, అవి తినడానికి కూడా పనికి రావట్లేదు. దాని బదులు బిస్కెట్లు అయితే బెటర్. బిస్కెట్లు పంచుతున్నారు, దాని వరకు బెటర్. అంత బాగుంది అది. అన్నం పొట్లాలు పారేస్తున్నారు, వేస్ట్. అన్నీ ఇచ్చినా కానీ పారేస్తున్నారు. ఏదన్నా కాయలు కానీ, అరటికాయలు కానీ, ఏమన్నా యాపిడికాయలు కానీ వాంబే కాలనీలు పంచారు. అలా బిస్కెట్లు కానీ పంచండి. అన్నాలు అన్నీ ఏ బజారు చూసుకున్నా కానీ సాయంకాలం పూట అన్నీ ఇసిరేయటమే, పారేయటమే. నీళ్ళు తాగటానికి నీళ్లు కొరతగా ఉంది. అది తిండి చూస్తున్నాం మనం ఇక్కడ. నీళ్ళకి సంబంధించి, వాటర్కి సంబంధించి, ఫుడ్కి సంబంధించినటువంటి ప్యాకెట్స్ ప్రస్తుతం అందిస్తున్నారు. ఇందులో వాటర్కి సంబంధించి, అదేవిధంగా ఫుడ్కి సంబంధించినటువంటి ప్యాకెట్స్ చాలా హైజీనిక్గా చేస్తున్నారు. కానీ ఇది టైం ఎక్కువ అవ్వటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి
లొకేషన్కి వచ్చిన తర్వాత ఈ ఫుడ్ని చూసి తినాలంటే కనుక కొంచెం లేట్ అయితే కనుక ఇది పాడైపోతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యగా చెప్తున్నటువంటి స్థానికులు. ఇప్పుడు మనం పులిహార ఇస్తున్నారు. ఈ పులిహారకు సంబంధించినంత వరకు కూడా టామరిండ్ అంటే చింతపండుతో చేసేటువంటి పులిహార కాబట్టి కొంచెం నిల్వ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ కొంత టైం దాటిన తర్వాత ఇది పాడైపోతుంది. దానివల్ల తినడానికి వీలు లేకుండా పోతుంది. దానివల్ల ఇబ్బంది పడుతున్నట్టుగా చెప్తున్నారు. ఇలాగా అందరూ కూడా ప్యాకెట్స్ చూస్తున్నాం. ఈ ప్యాకెట్స్లో తీసుకొని వెళ్ళి పూర్తిగా ఫుడ్కి సంబంధించి అందిపుచ్చుకోవాల్సినటువంటి సిచ్యువేషన్. ఇంత లోతు నీళ్లలో కూడా వెళ్ళి తెచ్చుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. వాటర్ తాగడానికి వీళ్ళు చుట్టుపక్కల ఇన్ని నీళ్లు ఉన్నాయి. నీళ్ళలో మునిగిపోతున్నప్పటికీ కూడా వాటర్కి సంబంధించినటువంటి సమస్య ఏర్పడడంతో మహిళలు కూడా సంచులు పట్టుకొని వెళ్ళి రోడ్ల మీదకి వెళ్ళి ప్రభుత్వం అందించేటువంటి సహాయాన్ని తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడినాయి. అందులో భాగంగానే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారాన్ని తీసుకుంటున్నప్పటికీ కూడా అది వినియోగించేటువంటి సమయం గడువు పెరగటంతో అది ఫుడ్ పూర్తిగా పాడైపోయిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వీటిని అధిగమించడానికి అధికార యంత్రాంగం మరింతగా శ్రమించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే 4-5 రోజులుగా కూడా అధికార యంత్రాంగం నిరంతరం ట్రాక్టర్స్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నప్పటికీ కూడా పైన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో 2వ అంతస్తులో 3వ అంతస్తులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో కొంచెం లోపలికి ఇన్సైడ్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అందించడం అనేది కొంతవరకు సాహసంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎలా ఉంది? మీరు లోకల్గా ఉన్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటారు, ఈ వరద తీవ్రత చూశారు, ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయం చూశారు. అయినా కానీ ఎంత భారీ ఎత్తున వరద తీవ్రత ముంపుకు గురైనటువంటి సిచ్యువేషన్ ఉంది. మీ అనుభవం ఏంటి అసలు? దాదాపు వరదలు వచ్చి 5 రోజులు అవుతుంది. ఈ 5 రోజుల నుంచి తీవ్ర ఎప్పుడూ లేని ఇన్ని సంవత్సరాలుగా సింగినారు లోతు ప్రాంతం కూడా కాదు, ఎత్తు ప్రాంతమే. ఎప్పుడు రాని వరదలు వచ్చాయి. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వరదలు వచ్చాయి, ఆ మోకాళ్ళ దాకా వచ్చాయి. కానీ ఈ స్థాయిలో అయితే ఎప్పుడు రాలేదు. కానీ 5 రోజులుగా సిపిఎం పార్టీగా మేము కూడా జనాభా మధ్యలో ఉన్నాము. జనాభాకి లేనంత వరకు సరుకులు కానీ ఇవి కానీ వాళ్ళ ఎదుర్కొన్న సమస్యల మీద కూడా మేము చేస్తున్నాం. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, ఫుడ్ కానీ ఇవి కానీ అన్నీ పంచుతున్నారు, కానీ సందుల్లోకి కానీ ఎక్కడైతే లోతుగా ఉన్న ప్రాంతానికి కానీ ఫుడ్ వెళ్తలేదు. ముఖ్యంగా సందుల్లో ఉన్న మహిళలకు కానీ చిన్నపిల్లలకు కానీ ముసలి వాళ్ళకి కానీ అలాగే రోగులు కూడా ఈరోజు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే వాటర్ అందట్లేదు, ఫుడ్ అందట్లేదు, కానీ మద్యం షాపులు మాత్రం తెలిసి మద్యం మాత్రం ఇచ్చలబిడిగా అమ్ముతున్నారు. వెంటనే మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేసేది ఏంటంటే ప్రజలకు కావాల్సింది ఇప్పుడు మద్యం కాదు, తిండి, ట్యాబ్లెట్లు, పాలు కావాలి, ఇవి అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చాలా దూరం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాటర్ని ఫుడ్ని సంచుల్లో తెచ్చుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. మజ్జిగ ప్యాకెట్స్ కావచ్చు, పాల ప్యాకెట్స్, వాటర్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్, ఇవన్నీ కూడా ఫుడ్కి సంబంధించి మహిళలు చాలా కష్టాలు కూడా ఎవరు హెల్ప్ చేయట్లేదు సార్. కొద్దిగా పిల్లలతో ఉన్నాం, 2 ఆడపిల్లలు, ప్రతిదీ కొద్దిగా పట్టించుకోండి. అది మేము చాలా ఇబ్బందిగా కష్టపడి వెళ్ళి వాటర్ తెచ్చుకోండి. సాధారణంగా మహిళలు అంటే బ్యాగ్ లో ఏదైనా ఆర్టికల్స్ పెట్టుకుంటారు, కానీ ఇప్పుడు బ్యాగ్ లో వాటర్ బాటిల్స్ పెట్టుకొని కాపాడుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. హౌ యూజ్ మీ ఫీలింగ్ ఏంటి? హౌ యు ఆర్ ఫీలింగ్? ఇల్లు మొత్తం మునిగిపోయిందండి. ఇప్పుడు వెళ్ళి కూర్చోడానికి కూడా ఏం ప్లేస్ లేదు. ఇప్పుడు వెళ్ళి అసలు ఎలా ఉంది ఏంటి, ఎక్కడ ఏ పాములు ఉన్నాయో. 3 రోజులు ఫుడ్ లేక ఇంక మొన్న ఇక్కడి వరకు నీళ్ళు ఉంటే అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. మా తెలిసిన వాళ్ళు చుట్టాలు ఉంటే ఉండలేదు, ఫుడ్ లేదు, మంచినీళ్ళు లేవు, ఏమీ లేవు. ఇస్తున్నారు అంటున్నారు కానీ లోపల దాకా ఫుడ్ రావట్లేదు. ఎంత ఇబ్బంది. 2 ఆడవాళ్ళం, ఇంట్లో మగవాళ్ళు ఎవ్వరు లేరు. ఇప్పుడే ఇంకా వచ్చాం, నీళ్ళు తగ్గాయి అంటే ఇల్లు ఎలా ఉందో చూసుకుందామని. అసలు చాలా దారుణంగా ఉంది. నాన్న పుట్టాక ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. నాకైతే తెలియదు అసలు, మరి పెద్దవాళ్ళకైనా తెలియాలి కానీ నేను పుట్టాక ఇదే ఫస్ట్ టైం చూడడం. అసలు చాలా దారుణంగా ఉంది. ఏడ్చి ఓపిక లేక కూడా లేరండి. ఎవ్వరు మాకు సహాయం చేసిన వాళ్ళు లేరు, తిండి పెట్టిన వాళ్ళు లేరు, మంచిళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు, ఎవరు లేరు. మేము ఆ పైకి వెళ్ళి పైన కూర్చున్నాం. మాకు అసలు ఆడవాళ్ళం అయిపోయి కిందకి వెళ్తామా, నీళ్ళు మునిగిపోతాం మేము. అందుకని పైన ఉండవు, కానీ మాకు ఎవరు కూడా ఇచ్చిన వాళ్ళు లేరు, తిండి పెట్టిన వాళ్ళు లేరు, మంచిళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు, మాకు సహాయం చేసిన వాళ్ళే లేరు. ఆ నీళ్లు దిగాక అప్పుడు వచ్చాము అనమాట. అసలు మాకు పరిస్థితి ఇంత దారుణం అయిద్దని మేము అనుకోలేదండి. మా ఫర్నిచర్ తడిసిపోయింది, అన్నీ తడిసిపోయినాయి.
దాదాపుగా సింగనగర్ బుడమేరు పరివాహక ప్రాంతం పూర్తిగా ఏ స్థాయిలో నీటిలో మునిగిపోయిందనేందుకు చెప్పడానికి ఇది ప్రధానమైనటువంటి ఉదాహరణ. బాధితుల ఆర్తనాదాలు ఇంకోవైపు ఇళ్లలో ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆవేదన ఏంటి, చిన్నపిల్లలకు సంబంధించినటువంటి అవస్థలు ఎలా ఉన్నాయి, వారికి సంబంధించినటువంటి సమస్యలు, 5 రోజుల పాపకి పాలు లేనటువంటి సిచ్యువేషన్, ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ అన్నిటినీ అధిగమిస్తూ ప్రభుత్వం పూర్తిగా బాధితులను ఆదుకునేందుకు పూర్తి స్థాయిలో అన్ని సహకారాలు, ఆహారం, వాటర్ కూడా అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది బుడమేరు నదీ పరివాహక ప్రాంతం నుంచి ఐ న్యూస్ అందిస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి.